లోకేష్ బాబు గారికి నేను ఒకటే మనవి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న నన్ను అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయదుర్గానికి నువ్వు వెళ్ళు, అక్కడ ప్రజల బాగోగులు చూడు అని 10 సంవత్సరాల కిందట నన్ను ఇక్కడికి మన సారు పంపించడం జరిగింది. మరి ఈ ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు, బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఏ ఊరికెళ్ళినా ఏ పల్లెకెళ్ళినా అభిమాన జనం తండోపతండాలుగా వస్తా ఉన్నారు. కాబట్టి గత ఎన్నికల్లో మనం చేదు ఫలితాలను అనుభవించాం. ఈసారి ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో రాయదుర్గం కోటపైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. ఎగరేద్దామా? ఈ రాయదుర్గం తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటలుగా తయారు చేసుకోవడానికి నారా లోకేష్ బాబు గారి ఆ సహకారం మనకెప్పుడు ఉంది. ఆయన పంచాయతీరాజ్ ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు నేను ఎప్పటికెళ్లి బాబు గారు మాది వెనుకబడిన ప్రాంతం అంటే అన్నాను, ఏమడుగుతావో అడుగు, నేను నీకు చేసి పెడతానని ఏమి పేపర్ ఇచ్చినా దాని మీద సంతకాలు పెట్టి 1000 కిలోమీటర్ల రోడ్లేస్తే అందులో 100లాది కిలోమీటర్ల రాయదుర్గం రోడ్లకు అనుమతించిన మీకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా రాయదుర్గం ప్రజల పక్షాన. ఎందుకంటే లోకేష్ బాబు గారి సహకారం లేకపోతే గ్రామాల్లో మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళం కాదు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎండిపోయిన భైరవాణి తిప్పను కృష్ణా జలాలతో కలకల్లాడే విధంగా చేసుకోవాలని తపనబడ్డాం. 968 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం 2 నియోజకవర్గాల్లోనూ సాగునీరు తాగునీరు ఇచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టుకుంటే మరి ఈ గవర్నమెంట్ వచ్చి పనులన్నీ ఆపేసింది. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఉంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఏళ్ల తరబడి అనంతపురం జిల్లా సాగునీటి తాగునీటి అవసరాలు తీరుస్తున్న హెచ్ఎల్సీని రిపేర్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవే కాదు సార్, మేము అనేక కోరికలు మీకు కోరాం. మీరు వచ్చే ప్రభుత్వంలో మాకు అన్ని రకాలుగా అండదండలుగా ఉండి అత్యంత వెనుకబడిన ఎడారిగా మారిపోతున్న ఈ రాయదుర్గాన్ని రక్షించుకోవడానికి మీ సహకారం, మీ ఆశీస్సులు మాకెప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు ఒక ప్రభంజనమై గర్జిస్తా ఉంది. శంఖారావం ఎప్పుడైతే లోకేష్ బాబు గారు పూరించారో ఈ శంఖారావం శబ్దానికి వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెవులు గింగున తిరుగుతా ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మహాకూటమి ఏదైతే ఉందో ఆ కూటమి విజయం సాధించబోతా ఉంది. దాంట్లో లోకేష్ బాబు గారి పాదయాత్ర అనిర్వచనీయమైనది, అద్వితీయమైనది. ఎప్పుడు కని విని నేను కూడా దాదాపు 30-35 రోజుల పాటు అనేక జిల్లాల్లో కూడా పాల్గొన్న, కల్లారా చూసా. చిత్తూరు నుంచి ఎక్కడా కూడా శ్రమ పడుకోకుండా మేమందరం కూడా ఎక్కడో స్టాన్ఫర్డ్ లో చదువుకున్న వ్యక్తి సామాన్యులతో కలుస్తాడా లేదా అంటే సామాన్యులలో ఒక సామాన్యుడులాగా ప్రతి కార్యకర్త, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడి భుజం మీద చెయ్యేసి నడిచి అన్ని వర్గాల ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు. వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు. ఈ రాష్ట్రం ఏమైపోతుందో, తెలుగుదేశం పార్టీ ఏమైపోతుందో అని బాధపడే మా నాటి నాయకులందరికీ కూడా ఒక నమ్మకాన్ని ఇచ్చాడు. మీరేమీ బాధపడద్దండి, ఈ రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీని మరో 25 సంవత్సరాలు చెక్కు చెదరకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలా నిలబెట్టుకున్నారో అంతకంటే గొప్పగా పార్టీని నిలబెట్టుకోవడంతో పాటు ఈ రాష్ట్రానికి అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబడడానికి నిరంతరం పనిచేయడానికి ఒక నాయకుడు సిద్ధంగా ఉన్నాడనే నమ్మకాన్ని కలిగించిన లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ అసంఖ్యాక కార్యకర్తల తరఫున అభినందనలు, అభివాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన జనసేన ఇన్ఛార్జు మంజునాథ్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మొట్టమొదటిసారిగా రాయదుర్గానికి విచ్చేసిన